సార్, పవన్ కళ్యాణ్ గారి బంగారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా అనూహ్యమైన కలెక్షన్స్ తో ఇటీవల కాలంలోనే 100 రోజుల పండుగ జరుపుకుంది. మరి అభిమానులు ఇంతగా అభిమానిస్తున్న పవన్ కళ్యాణ్ గారి కెరియర్ గురించి మీరు కొన్ని సూచనలు ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మీరేమంటారు? కళ్యాణ్ సూచనలు నేను ఏ రోజు ఇవ్వలేదు, ఇప్పుడు కొత్తగా ఇవ్వడానికి. అండ్ కళ్యాణ్ వెళుతున్న విధానంలో నేను ఏది కూడా పాయింట్అవుట్ చేసి ఇది కరెక్ట్ కాదు అని కూడా చెప్పలేను. ఎందుకంటే ఫ్లాప్లు హిట్లు అనేవి ఎప్పుడు కూడా మన చేతిలో లేవన్నది అందరికీ తెలిసిన సత్యం అది. అండ్ ఇప్పుడు ఈ బంగారం ఇంత కలెక్షన్స్ ఇవి ఉన్నాయి అంటే కనుక ఇది కళ్యాణ్ ఆడియన్స్లో ఏమిటి అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఖచ్చితంగా అంతటి స్టామినా, అంత అభిమానం వాళ్ళల్లో తను పొందగలిగాడు. అంత ప్రాణప్రదంగా చూసుకుంటారు కళ్యాణ్. కాబట్టి ఈ యొక్క కలెక్షన్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎలాంటి సినిమాలు చేయాలి అంటలో తన తాపత్రయం తనకుంది. తనకంటూ కొన్ని నిర్దిష్టమైన భావాలు ఉన్నాయి. ఒక టైంలో జానీ టైంలో ఒక ఎక్స్పెరిమెంట్గా డిఫరెంట్ మూవీ చేయాలని ఎట్లయితే ఆపద్బాంధుడు ఆ టైంలో నేను ఎట్లయితే ప్రయత్నం చేశానో అలా ప్రయత్నం చేస్తాను. ఒకసారి ప్రయత్నం అనేది మంచి ప్రయత్నం అవ్వచ్చు, ఒక్కోసారి ఆ ప్రయత్నం ఒక్కోసారి ఇంకో రకమైన రిజల్ట్స్ రావచ్చు. ఇందాక నేను అన్నట్లుగా రుద్రవీణ సినిమా ఎట్లయితే ఆ టైంలో మంచి ప్రయత్నం అనుకున్నాము, ఒకసారి ఫెయిల్ అవుతుంది. సో అని అనుకున్నాం. అండ్ బంగారం అనేది అది ఎందుకో ఓవరాల్గా ఎక్కడో ఏదో మిస్సింగ్ ఉంది. కాబట్టి జనాన్ని 100% అలరించలేకపోయింది. కానీ కళ్యాణ్ సినిమా ఒకసారి చూడాలి అనేటువంటి ఒక సోషల్ హ్యాబిట్ లాగా అవ్వబట్టి ఈ రోజున వాళ్ళ ప్రేమకు నిదర్శనమే ఈ కలెక్షన్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఫిలిం దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. అందుకని రిజల్ట్ ఏమిటి అనేది కాకుండా అందరూ ఒకసారి చూడాలన్నారు కాబట్టి దానికి రిజల్ట్ ఈ యొక్క కలెక్షన్స్కి. అండ్ కళ్యాణ్ నెక్స్ట్ ఫిల్మ్ డెఫినెట్గా తను మంచి ఫిల్మ్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇవన్నీ కూడా లెసన్స్ వాళ్ళే తెలుసుకుంటారు. ఎవరు ఒకరు సలహా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఎవ్రీ డే, ఎవ్రీ ఫిలిం, ఎవ్రీ ఇన్సిడెంట్ ప్రతిదీ తెలియజేస్తుంటుంది. ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది. కాబట్టి అందరి మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి పవన్ కళ్యాణ్.